మామూలుగా కడుపు నొప్పి చెక్ చేపిస్తే అడినోకార్సినోమా అని తేలింది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి అసలు నడవలేని స్థితిలో కూడా. నాకు 3 సంవత్సరాల క్రితం కన్ను మీద చిన్నగా కురుపులాగా వచ్చింది. కొంచెం అనుమానం వచ్చి బయాప్సీ చేయించారు. దానికి లిప్ క్యాన్సర్ అని చెప్పారు. నా పేరు ముఖ్య వెంకటేష్ అండి. అశోకపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. పేషెంట్ మా అమ్మగారు ఎడినోకార్సినోమా తోటి ఇబ్బంది పడుతుండే వాళ్ళండి. మామూలుగా కడుపు నొప్పి నార్మల్ టాబ్లెట్స్ వాడుతుంటే తగ్గట్లేదని ఫైనల్గా ఒక 5 months బ్యాక్ చెక్ చేపిస్తే అడినోకార్సినోమా అని తేలింది. సో దానివల్ల హాస్పిటల్కి సజెస్ట్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి అసలు నడవలేని స్థితిలో కూడా వెళ్ళిపోయారండి. ఆకలి కూడా మందకిచ్చింది. సరే ఫ్రీ మోషన్ జరగట్లేదు. సింప్టమ్స్ వల్ల ఎటు తోచలేని పరిస్థితి. మళ్ళీ రేడియోథెరపీకి కూడా ఆమె శరీరము సహకరించలేకపోయింది. నా పేరు శ్రీలత, మాది జగ్గైపేట. నాకు 3 సంవత్సరాల క్రితం కన్ను మీద చిన్నగా కురుపులాగా వచ్చింది. పట్టించుకోలేదు, కానీ రాను అది పెరుగుతూ పెద్దదైపోయి కన్నుకి ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు ఐ హాస్పిటల్కి వెళితే చూసి కొంచెం అనుమానం వచ్చి బయాప్సీ చేయించారు. దానికి లిప్ క్యాన్సర్ అని చెప్పారు. మేము హైదరాబాద్ పునర్జన హాస్పిటల్లో 45 days బ్యాక్ కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ కానీ అవన్నీ చూసి కరెక్ట్గా సజెస్ట్ చేశారంటే మనం కోర్సు వాడిన కొద్దీ చూద్దామని చెప్పారు. నేను పునర్జన హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చానండి. హాస్పిటల్కి 1 month బ్యాక్ వచ్చి తీసుకున్నాను. మా మదర్ శ్రీలత ఐలిడ్ క్యాన్సర్తో ఇక్కడికి వచ్చాము. రిలేటివ్స్ ద్వారా మాకు ఈ పునర్జన ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి తెలిసింది. డాక్టర్ గారిని కలవడం జరిగింది. డాక్టర్ గారు ఏమి చెయ్యాలి, ఏమి తినాలి, ఏం తినకూడదు అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ మందులు ఒక 6 months వాడాలని చెప్పారు. ఈసారి తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల తనకి ఉన్న విల్ పవర్తో ఖచ్చితంగా దీన్ని జయిస్తుంది అనుకుంటున్నాము. మేము 45 days కోర్స్ ఫస్ట్ పర్చేస్ చేయడం జరిగింది. దాన్ని 43 days వాడామండి. మేము ఈ కోర్స్ వాడకముందు ఇప్పుడు ఈ 43 days మేము ఒకసారి బేరీ చేసుకుంటే మా అమ్మగారికి కొంచెం ఇమ్యూనిటీ బాగా బూస్టర్ అయిందండి. ఆకలి అనేది కొంచెం మంచిగా అవుతుంది. నెక్స్ట్ వామిటింగ్ మోషన్స్ అనేవి కూడా తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఫ్రీ మోషన్స్ ఉన్నది. ప్లస్ ఫుడ్ కూడా టైంకి తీసుకోగలుగుతున్నారు. ఆమె రోజువారీ పనులు కూడా కొంచెం మంచిగా చేసుకోగలుగుతున్నారు. అందుకని ఆ నమ్మకంతో రెండోసారి కూడా మీట్ చేయడం జరిగింది. ఇంకొక 45 days కోర్సు వాడాక తర్వాత ఫర్దర్గా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తామని చెప్పారు. అంతకుముందు కన్ను మీద ఉన్న ఈ కురుపు వల్ల చాలా ఇబ్బంది అనిపించేది, చూపు కానీ అవన్నీ. నేను ఈ మందులు వాడటం వల్ల ఎట్టిన తర్వాత సూప్లో కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది, బాగానే ఉంది. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. మామూలుగానే అంతా తింటున్నాను, తిరుగుతున్నాను. నీరసం కానీ ఏమీ లేవు. హెల్తీగానే ఉన్నాను, హుషారుగానే తిరుగుతున్నాను. నాకు నమ్మకం కుదిరింది. అందుకనే మళ్ళీ వచ్చాను.